జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని భారత్ మాతా చౌరస్తా ఆచార్య జయశంకర్ విగ్రహం. తెలంగాణ జాతిపితగా కీర్తించబడిన ఆచార్య జయశంకర్ గారి 90వ జయంతి సందర్భం బీజేపీ మల్లాపూర్ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి మరియు స్థానిక పారిశుద్ధ్య కార్మికులు విగ్రహంతో పాటు పరిసరాలను శుభ్రపరిచారు. మల్లాపూర్ తహసీల్దార్ లకావత్ వీర్ సింగ్, మాజీ జడ్పీటీ సభ్యులు సందిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ రాజేష్, పద్మశాలి సేవా సంఘం నాయకులు సిరిపురం రవీందర్, ఎర్ర రాజు, కోటగిరి ఆనంద్, సోమ అశ్విన్, పూండ్ర లక్ష్మారెడ్డి, మేకల సతీష్, విశ్వబ్రాహ్మణులు దొంతి రామాచారి, మానాల శ్రీనివాస్, దొంతి సుభాష్, మానాల రాజన్న, దొంతి సుధాకర్, మద్దనపల్లి నారాయణ, శ్రీరాముల శ్రీకాంత్, మానాల రాజేందర్, దొంతి రవి మరియు తెలంగాణ వాదులు పాల్గొన్నారు. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరిత గల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జానువార కవి గాయక వైతాళిక కళల మంజీరా. మల్లాపూర్ మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి పూలమాల వేసి ఆవిష్కరించడం జరిగింది. ఆయన మన తెలంగాణ రాష్ట్ర సాధన ప్రధాన రూపకర్త. మన రాష్ట్రానికి ఒక గ్రంథాలయం లాంటి వారు. ఆయన ఆశయాలు ఆలోచనల మెట్టుకు మనం ఈరోజు తెలంగాణలో ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే కేవలం అది ప్రొఫెసర్ జయశంకర్ వాళ్ళని తెలియజేస్తున్నాం. తెలంగాణ సిద్ధాంత కర్తగా ఆయన ఆశయాల కోసం ఆహర్నిశలు కృషి చేసి ఇలాంటి నాయకుడు మన బడుగు బలహీనల్లో పుట్టడం మనకు ఎంతో ఆదర్శవంతం. ఈ నాయకుని ఆదర్శం వల్ల ఇలా తెలంగాణ వచ్చింది. మనందరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నాం. ఇలాంటి జయశంకర్ గారి జయంతులు మరెన్నో వర్ధంతులు కూడా జరుపుకొని ఈయన స్ఫూర్తి ప్రతి ఒక్క యువకుడికి కానీ ప్రతి ఒక్క విద్యార్థికి కానీ ఉన్నట్టయితే మన తెలంగాణ చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది.